కదా వచ్చేసి పెళ్ళైంది, నీ ఇష్టపూర్వకంగా నన్ను స్వీకరిస్తున్నావు, నా ఇష్టపూర్వకంగా నిన్ను స్వీకరిస్తున్నాను, మన ఇద్దరు మనసులో కలిసారు. సో జీవితాంతం ఏమనుకున్నా నాకు అవసరం లేదు, జీవితాంతం ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలి మనం 100%. పోతే ప్రాణమైన పోవాలి కానీ ఒకళ్ళు వచ్చాక మాట అయితే పడుతుంది కదా. ఘనంగా ఒక జ్యోతిర్లింగంలో నేను ఏదో ఒక జ్యోతిర్లింగంలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఘనంగా లైవ్ పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఘనంగా ఊరికే కాదు ఘనంగా చేసుకుంటాం. మూడోసారి పెళ్లి అంటావా? మూడోసారి పెళ్లి అంటావా? ఎస్ మూడోసారి. వన్స్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గర అయింది మాకు, పసుపు కొమ్ముతో పసుపు తాడు వేసారు. సెకండ్ మా ఇంట్లో వాళ్ళ దగ్గర చైన్ వేసారు, గోల్డ్ చైన్. ఇప్పుడు ఏదో ఒక జ్యోతిర్లింగంలో నేను ఇప్పుడు కాల్ చేస్తాను. జ్యోతిర్లింగం ఎక్కడైతే బాగుంటది అనేది నేను చూసుకొని నేను ఆ జ్యోతిర్లింగంలో వాళ్ళకి నేను కాల్ చేస్తాను, నేను ఇలా వస్తున్నాను అని చెప్తాను. ఇంకొకటి, నీవి నెంబర్స్ ట్రాపింగ్ లో ఉన్నాయి, నాకు ఇచ్చిన పర్సనల్ నెంబర్ ఒక్కటే యూజ్ చేయి ఈ లైవ్ అయిపోయిన తర్వాత. ట్రాపింగ్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మంగళగిరి పోలీసులు కూడా సార్ నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాను కదా, ఇటు వినండి ఒకసారి. నేను కంప్లైంట్ రాసి వచ్చేసాను, ఎవరు బలవంతం లేదు, నా ఇష్టపూర్వకంగా అఘోరమ్మతో ఉండడానికి వెళ్తున్నాను అని. అయితే ఆ కేసు తీసుకున్న వాళ్ళు మా అమ్మ నన్ను కూడా కేసు తీసుకుని పోలీసులే ఈమె నెంబర్ హ్యాక్ చేసి నన్ను ఈడ్చుకొచ్చేయండి, మీ అమ్మాయిని ఎలా తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని మేము చూసుకుంటాము అని చెప్పని అన్నారు.